ఈ నెల 16న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లా విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో బీడీ కార్మికులతో విస్తృత స్థాయి సమావేశ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశానికి సిపిఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరవుతున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని బీడీ కార్మికులు, కర్షకులు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, అమాలి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విచ్చేస్తున్న సందర్భంలో మరి ఈరోజు సిపిఎం పార్టీ కార్మిక వర్గ పార్టీ కాబట్టి, కర్షకుల పార్టీ కాబట్టి, పేదల పార్టీ కాబట్టి, బడుగు బలహీన వర్గాల పార్టీ, నిరంతరం వారి హక్కుల కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎంగా చెప్పుకోవాలి. అటువంటి సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఉందో రాజన్న సిరిసిల్ల జిల్లాకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ రథసారథిగా నూతనంగా ఎన్నికైన కామ్రేడ్ జాన్ వెస్లీ గారు విచ్చేస్తున్న సందర్భంలో ఇక్కడున్న ఈ మండలం లోపల ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మహిళా బీడీ కార్మికులు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, అమాలి కార్మికులు, భవన నిర్మాణ రంగం కార్మికులు, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో, శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో 16వ తేదీ నాడు ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు అంబాభవన్ ఫంక్షన్ హాల్కు సిరిసిల్ల బస్టాండ్కు రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత కూడా శ్రామికులుగా, కర్షకులుగా ఉన్నది. కాబట్టి ముఖ్యంగా బీడీ మహిళా కార్మికులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ రంగం మీద కూడా అక్కడ విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయాలు దృష్టికి వస్తాయి. కాబట్టి ఆ దిశగా ఇక్కడ నుంచి కూడా ఈ మండలం నుంచి కూడా మహిళా కార్మికులు కూడా రావాలని చెప్పి మరొకసారి సిపిఎం పార్టీ పక్షాన ఈ మండలం నుంచి రావాలని చెప్పి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గం పార్టీగా సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.